హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈరోజు ఒక బ్యూటిఫుల్ శారీ అండ్ బ్లౌజ్ అయితే మీ అందరి ముందుకు తీసుకొచ్చి ఎంబ్రాయిడింగ్ అయితే చూపిస్తాను. ప్లీజ్ వాచ్. హాయ్ అండి. నమస్తే. నేను సరస్వతి తోట. ఈ రోజు ఒక బ్యూటిఫుల్ వర్క్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వర్క్ లో కొన్ని స్ట్రబుల్స్ కూడా ఉన్నాయి. ఏంటో కూడా చెప్తానండి. ఈ వర్క్ ఏంటంటే నాట్ వర్క్స్ ఎక్కువగా ఉంటుంది. చాలా చిన్న కుట్లు అయితే ఉంటాయండి. దీంట్లో చూడండి ఒకసారి. ఈ కుట్లు వేసే టైంలో నీడిల్స్ బ్రేక్ అవుతుంది. నేను చాలా సార్లు చెప్పాను. ఇది నాట్ వర్క్ అనమాట. నాట్స్ చూడండి ఒకసారి 3 కుట్లు. ఇది వేసే టైంలో మనకి నీడిల్స్ బ్రేక్ అవడం, థ్రెడ్ వెళ్ళిపోవడం, టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా టైం అంటే చాలా టైం పట్టింది. మనం ఎర్లీ మార్నింగ్ 6 కి స్టార్ట్ చేసి నైట్ 10, 11, 12 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీడిల్స్ బ్రేక్ అవుతాయి అండ్ థ్రెడ్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి అంత టైం పట్టిందండి మనకి ఈ వర్క్ వేసే టైంలో. 12 నీడిల్ మిషన్ అయితే టైమింగ్ నాకు తెలియదు కాబట్టి తెలియదు. 12 నీడిల్ మిషన్ గురించి అయితే నాకు తెలియదు. నా మిషన్ టైమింగ్స్ అయితే నేను చెప్పగలుగుతాను. ఈ వర్క్ వేసే టైంలో ఏమైందంటే మన వర్క్ ఫినిషింగ్ నచ్చి ఈ కస్టమర్ అయితే మనకి 4 బ్లౌజుల వర్క్ పంపించారండి. ఇదే ఫస్ట్ బ్లౌజ్ అనమాట. నేను అలాగా మిషన్ మీద ఫ్రేమ్ సెట్ చేసి వర్క్ స్టార్ట్ చేశాను. ఈ పార్ట్ ఒక సారీ ఇస్తుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక సారీ ఇస్తుంది అనమాట. ఇది ఒక బార్డర్. ఇక్కడ నుంచి హెవీ వర్క్ వస్తుంది అనమాట. స్మాల్ లీవ్స్ నాట్స్ క్రీపర్స్ అలా వచ్చిందండి. దీనికి ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ వేరే బ్లౌజ్ మీద వేసింది, గోల్డ్ కలర్ బ్లౌజ్ మీద వేసింది, వేరే వీడియో ఉందండి. ఇంక ఈ వర్క్ స్టార్ట్ చేశాను. ఇక్కడ దాకా బాగా వచ్చిందండి. ఇక్కడ దాకా వచ్చిన తర్వాత చూడండి ఒకసారి ఇక్కడైతే హోల్ పడిపోయింది. హోల్ పడిపోయేసరికి నేను ఏం చేశానంటే, నేనే కాదు ప్రతి మిషన్ వర్క్ చేసే వాళ్ళ కూడా ఇదే పని చేస్తారు. మన బ్లౌజ్ లో ఒక చిన్న పీస్ అనేది కట్ చేసి గమ్మేసి అంటిస్తారనమాట. గమ్మేసి అంటించినా కూడా ఈ వర్క్ అనేది అసలు కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకంటే మిషన్ రిపేర్ వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఆగిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, పట్టేస్తుంది అనమాట. అంటే బ్లౌజ్ చిరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఉండేసరికి నేనేం చేశానంటే, ఇంకా ట్రై చేశాను చాలా సేపు. ట్రై చేసినా కూడా ఇది ఇంకా వర్క్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా దీన్ని అయితే నేను తీసేసానండి. తీసేసి వేరే బ్లౌజ్ అది మొన్న షేర్ చేసుకున్నాను, ఆ బ్లౌజ్ పెట్టాను. అంటే 1 డే కంప్లీట్ గా మిషన్ జోలికి వెళ్ళకుండా ఆపేసాను అనమాట. ఆపేసిన తర్వాత ఇంకా 2 డేస్ తర్వాత అయితే నేను ఆ బ్లౌజ్ వర్క్ అయితే వేసాను. ఆ బ్లౌజ్ వర్క్ కూడా హ్యాండ్స్ మాత్రమే వేసాను. ఇంకా సేమ్ థ్రెడ్ వెళ్ళిపోవడం, పట్టేయటం, ఇంకా బ్లౌజ్ పీస్ అనేది చిన్నకి ఛాన్స్ ఎక్కువ వస్తుంది, పట్టేస్తుంది కదా. నాకేమో మిషన్ అలా అవుతుంటే భయం ఎక్కువైపోయింది అనమాట. భయం ఎక్కువైపోయి నేను ఆపేసి సో ఉషా టోల్ ఫ్రీ నెంబర్ వాళ్ళకైతే కాల్ చేశాను. కాల్ చేస్తే వాళ్ళు 4 డేస్ పట్టిద్దా, 4 డేస్ పట్టిద్దంటే ఇంకా భయం వేసిందండి. 4 డేస్ లో ఈ బ్లౌజ్ ఎప్పుడు కంప్లీట్, వాళ్ళు వచ్చేసరికి ఎన్ని రోజులు పట్టిందో, వాళ్ళు ఎప్పుడు వచ్చి నా మిషన్ రిపేర్ చేస్తారో, నేను ఎప్పుడు వర్క్ చేసి ఇవ్వాలని చెప్పేసి నాకైతే భయం వేసింది. కానీ ఇంకా వాళ్ళైతే పాపం 2 రోజులకి వచ్చారనమాట. 2 రోజులకి వచ్చి నా మిషన్ అయితే సర్చ్ చేశారు. లాస్ట్ శనివారం అయితే వచ్చి వాళ్ళు నా మిషన్ అయితే సర్చ్ చేసిన తర్వాత మళ్ళీ నేను వర్క్లు వీళ్ళయ్యే పెట్టానండి. ఇంక ఈ వర్క్ అయితే ఇంతటితో ఆపేసానండి. హ్యాండ్ పార్ట్ ఫస్ట్ సెట్ చేసి ఫ్లవర్ లో దీని మీద పెట్టినాక మళ్ళీ పట్టేసిందండి. నాకు ఇంకా అసలు భయం వేసింది. తీసేసి ఇంకా బ్యాక్ ప్రింట్ వేసాను, చూపిస్తాను చూడండి. బ్యాక్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో చూడండి ఒకసారి. బాగా డీప్ నెక్ అండి. ఇది 12 అంగుళాలన్నరని. ఒకసారి చూసేయండి వర్క్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి అసలు ఈ వర్క్ మాత్రం. నాకు చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళకి వీళ్ళకి వేసాను కానీ నేను మాత్రం వేసుకోలేదండి. నాకు నచ్చింది ఈ వర్క్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ నేనైతే వేసుకోలేదు. టైమింగ్ ఎక్కువ అండి బాబోయ్. అసలు ఈ వర్క్ ఎంత టైమింగ్ తీసుకుంటుందో. లెఫ్ట్ కి సారీ వేయాలా, రైట్ కి సారీ వేయాలా, బుటీస్ ఒకసారి సెట్ చేయాలా. బుటీస్ కూడా శారీ కలర్ లోనే సెట్ చేసాము. శారీ కూడా చూపిస్తానండి మీకు. దీనికి ఇంకా చరిత్ర ఉంది, చెప్తాను చూడండి. బుటీస్ అయితే శారీ కలర్ తీసుకున్నాము. ప్రింట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇది వచ్చేసి ప్రింట్ మనకి. దీని శారీ కూడా చూపిస్తాను. ఫ్రంట్ చూపించాను, బ్యాక్ చూపించాను, హ్యాండ్ లోని పార్ట్ చూపించాను కదా, రిపేర్ వచ్చిందని చెప్పేసి హ్యాండ్ పార్ట్ కూడా చూపించాను కదా. ఏంటి ఈ బ్లౌజ్ కి రిపేర్ వచ్చింది, ప్రాబ్లం ఏంటి బ్లౌజ్ లానని అనుకుంటారు కదా. ఇది వేసే వర్క్ అనేది మనం ఆపేసాం కదండి. వేసే వర్క్ ఆపేయటం వల్ల ఇంకా నాకు పెద్ద తలనొప్పి వచ్చేసింది. మళ్ళీ బ్లౌజ్ పీస్ తెప్పించాను. సేమ్ బ్లౌజ్ పీస్ మీకు ఒకవేళ ఇప్పుడు కరెక్ట్ గా మ్యాచ్ అయింది కదా. సేమ్ బ్లౌజ్ పీస్ తెప్పించి హ్యాండ్స్ వేస్తాను. ఈ హ్యాండ్ ఇంకా వాడను, ఎందుకంటే ఇక్కడికి వెళ్తే పట్టేస్తుంది. అందుకని చెప్పేసి సేమ్ బ్లౌజ్ పీస్ తెప్పించి, ఇది నాలో ప్రాబ్లం కాదు, వర్క్ లో ప్రాబ్లం కాదు, మిషన్ లో ప్రాబ్లం. మిషన్ పాడైంది ఇది వేసే టైంలో. ఏంటంటే పట్టేస్తుంది. ఆల్రెడీ బ్లౌజ్ కొంచెం డ్యామేజ్ అయింది కదా, ఇంకా అందుకని చెప్పేసి నేనైతే బ్లౌజ్ పీస్ తెప్పించి హ్యాండ్ కి సపరేట్ గా వర్క్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు శారీ కూడా చూపిస్తాను చూసేది. వర్క్ మాత్రం నిజంగా చెప్తున్నానండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. శారీ ఇది కలంకారీ డిజైన్, కలంకారీ జూట్ ఫ్యాబ్రిక్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ మాత్రం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకసారి పెట్టి చూసారు కదా, చాలా బాగుంది కదా. ఇది వచ్చేసి బార్డర్, కింద కుచ్చులపాటు బార్డర్ అండి. కుచ్చులపాటు బార్డర్ పైన చక్కగా పళ్ళకి ఎలిఫెంట్ అండ్ దీన్ని ఏమంటారు బండి, దీన్ని ఏమంటారు నాకు నిజంగా గుర్తు రావట్లేదు, మీరు తెలిసేమో కానీ. సరే, ఏనుగు అంబారి అలా అయితే జరుగుతుందండి. ఏది పడుతుంది దీన్ని ఏమంటారు, దీన్ని ఏమంటారు నాకు రావట్లేదండి, నిజంగా చెప్తున్నాను. ఇది మాత్రం ఏనుగు అంబారి పైన, ఏనుగు పైన పెళ్లి కూతురు పల్లకిలో కూర్చొని వెళ్తుంది. ఇదైతే బండి. చక్కగా వైలెట్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి. పైన వచ్చేసి మనకి స్మాల్ పికాక్స్ కూడా రన్ అవుతుంది. ఈ వర్క్ అనేది కస్టమరే సెలెక్ట్ చేసుకున్నారండి. ఆవిడకి ఆ వర్క్ బాగా నచ్చి, ఈ శారీలో లీవ్స్ ఎక్కువ నేను చూసారు కదా, గ్రీన్ లీఫ్, గ్రీన్ కలర్ లీఫ్ అండ్ రెడ్ కలర్ లీఫ్,
క్రీపర్స్, ఆ బ్లౌజ్ కి వర్క్ హ్యాండ్స్ కూడా సేమ్ అట్లా ఉంటుంది అనమాట. అందుకని తను అది సెలెక్ట్ చేస్తుంది. ఇంకా చెక్ చేస్తే ఇలా క్రీపర్స్ పికాకు కలిపిన వర్క్లు కూడా ఉంటాయి, కానీ తనకి అది నచ్చింది, అందుకని చెప్పేసి తను అది సెలెక్ట్ చేసింది. వాళ్ళకి నచ్చేది మనం వేస్తాం, అదే కదా నేను ఫస్ట్ నుంచి చెప్పేది. ఇంకా శారీ అయితే ఇదండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. పై పౌడర్ చూపిస్తాను చూసేయండి, చక్కగా క్రీమ్ కలర్ వచ్చింది. ఈ కాంబినేషన్ చూస్తుంటే నాకైతే ఈ శారీ దూరం నుంచి చూస్తే మాత్రం మంగళగిరి పట్టు అని అనుకుంటారు. మంగళగిరి పట్లు ఇలాగే వస్తున్నాయి ఇప్పుడు శారీస్. దీనిలో బ్లౌజ్ కూడా వచ్చిందండి. దీనిలో బ్లౌజ్ పైన బుటీస్ వచ్చినాయి అనమాట. అది కొంచెం పట్టు టైప్ లో వచ్చింది. క్లాత్ బాగుందండి బ్లౌజ్ ది. అదే ప్లేన్ వచ్చినట్టు దానిపైన వర్క్ చేసినా కూడా నిలిచేదే, కానీ బుటీస్ ఎక్కువ వచ్చినాయి అనమాట. అందుకని చెప్పేసి ఇంకా తీసేసాము. ఇంకా పళ్ళు చూపిస్తాను చూడండి. పళ్ళు అయితే చక్కగా వైలెట్ కలర్ ఇచ్చేసారు. లైట్ గా బ్లాక్ కలర్ లో ఇచ్చారండి ఈ పళ్ళు. ఈ పళ్ళుకి కూడా మనకి బయటకి కనిపించే విధంగా ప్రింట్ అనేది ఇవ్వకుండా సెల్ఫ్ వీవింగ్ అంటారు కదండి, సెల్ఫ్ బ్లాక్ కలర్ ఇచ్చేసారు. సెల్ఫ్ లాగా కలిసిపోయింది అనమాట. ఇంకా నాకు వచ్చిన బాక్స్ లో చెప్తున్నాను, ఏమనుకోకండి. ఏదైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసే అవకాశం నేను మీకు ఇస్తున్నాను కదా, కామెంట్ చేయండి. ఎప్పుడు అదే చెప్తానండి, కామెంట్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఆడుతున్నా కూడా కామెంట్ చేయండి బాబోయ్, దానివల్ల ఖర్చు ఏం అవ్వదు కదండి. ఒకసారి వేసుకొని చూపిస్తాను చూడండి. నాకు ఈ శారీ బాగా నచ్చిందండి. కస్టమర్ ఈ శారీ ఎక్కడ తీసుకున్నారు తెలిస్తే తెప్పించుకోవాలనుకున్నాను, కానీ తనకి పెట్టుబడికి వచ్చిందంట, వాళ్ళ సిస్టర్ పెట్టిందంట. ఇంకేం చేస్తాం, అవకాశం లేదు. అందరు శారీలు ఇలా వాడండి, మా ఫ్రెండ్ శారీ అనమాట, అందుకని అలా వాడాను. అందరి అయితే అసలు నేను జస్ట్ టచ్ చేసి మీకు చూపిస్తానండి. ఇలా అయితే వేసుకోను అనమాట ఒంటి పైన. ఒకసారి చూడండి, బాగుందా? బాగుంది కదా. ఫ్రంట్ కెమెరా అవటం వల్ల ఇలా ఉంది, బ్యాక్ కెమెరా అయితే మంచిగా క్లారిటీగా వచ్చింది వీడియో. ప్రస్తుతానికి అయితే బాగుందని అనుకుంటున్నాను. బాగుంది. ఇంకేంటండి విశేషాలు? ఖాళీగా ఉండకుండా వీడియో చూసినాక కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట మర్చిపోవద్దు. కళ్ళు దురదలు వస్తున్నాయండి బాబోయ్. బాయ్.